హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ ఖమ్మం. ఇప్పుడే ఒక పేషెంట్ ఏంటంటే ఒక 13 ఇయర్స్ అబ్బాయి తన ఛాతీ అనేది పెద్దగా వచ్చింది, పెరిగింది, ఒక ఆడపిల్లలాగా పెరిగింది అనుకుని వచ్చారు. దీన్నే గైనకోమాస్టియా అని అంటాము. ఈ గైనకోమాస్టియా అంటే ఏంటంటే మగపిల్లల్లో రొమ్ము వాపు రావడం. సో కొంతమందికి ఒకవైపు వస్తుంది, లేదా కొంతమందికి రెండు వైపులో కూడా వస్తుంది. ఈ రెండు వైపులు ఎందుకు రావడం కారణం ఏంటంటే ఈ ఫిమేల్ హార్మోన్ ఎక్కువగా ఉండడం, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం, లేదంటే మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండడం వల్ల ఇది వస్తుంటుంది. దీనికి కారణాలు ఏంటంటే ఎస్పెషల్లీ ఈ 13 to 15 ఇయర్స్ మధ్యలో ఈ రెండు వైపులా రొమ్ము రావడానికి కారణం ఏంటంటే చాలా మందిలో ప్యూబర్టల్ గైనకోమాస్టియా అంటాం. ఈ ప్యూబర్టీ అంటే యుక్త వయసులో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ కంటే కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఈ ఛాతీ పెరుగుతుంటుంది కొంతమందిలో. దానికి తగిన పరిష్కారం తీసుకుంటే వాళ్ళకి అగైన్ నార్మల్ అయిపోతుంది. లేదు వేరే హార్మోన్స్ ఏమైనా లైక్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది, లేదంటే ఎస్సీజీ సెక్రెటరీ ట్యూమర్స్ అని ఉంటాయి, అవి ఈస్ట్రోజన్ ఎక్కువ తయారు చేస్తూ ఈ రొమ్ము వాపు రావడానికి కారణం అవుతుంటాయి. ఈ కారణాలు ఏమైనా చూసుకొని వాటిని మనం సరి చేసుకోవాలి. దీనితో పాటు ఏమైనా మేల్ హార్మోన్ తగ్గుతుందా అంటే హైపోగొనాడిజం అంటాం. దీనికి హైపర్ గొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం కానీ హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటాం. వీళ్ళకి టెస్టిస్ దగ్గర డిఫెక్ట్ కానీ, లేకపోతే పిట్యూటరీ దగ్గర డిఫెక్ట్ అవ్వడం వల్ల టెస్టోస్టెరాన్ తగినంతగా తయారవకపోవడం వల్ల వాళ్ళకి రొమ్ము వాపు వస్తూ ఉంటుంది. ఏ కారణం అనేది చూసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. సో దాని గురించి మగపిల్లల్లో ఒక రొమ్ము వాపు వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. తగినగా ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.